అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కార్ కొనాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి అని అంటారు. కానీ కార్ కొన్నాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారంట. ఇది ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఈ మధ్యనే తెలిసింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కార్ కొంటే మనకి ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రిటర్న్లో అమౌంట్ ఇస్తారు అని మీరు చెప్తున్నారు. అవునండి. అది అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే మీరు కార్ కొనేటప్పుడు మీరు డీలర్ కొటేషన్ చూస్తే దాంట్లో టీసీఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. టీసీఎస్ ఓకే. అది నార్మల్గా ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు టీసీఎస్ అంటే. సో టీసీఎస్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్కి కడుతున్నామని చెప్పేసి నార్మల్ పీపుల్ అజంప్షన్. అవును. బట్ అక్కడ ఏంటంటే అండి, మీరు ఆల్రెడీ కార్ కొనడానికి ఒక 10 లక్షల పైన ఖర్చు పెడుతున్నారంటే మీకు 10 లక్షల పైన ఆదాయం ఉందని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటారు. సో వీళ్ళు 10 లక్షల పైన ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ అక్కడ కలెక్ట్ చేస్తుంది. కార్ డీలర్ దగ్గర నుంచి కార్ డీలరు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అతను డిపార్ట్మెంట్కి పే చేస్తాడు మీరు అతని దగ్గర కార్ కొన్నారు అని చెప్పేసి. ఓకే. సో ఇదేమవుతుందంటే అండి, కార్ డీలరు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినప్పుడు పలానా పర్సన్ పేరు మీద చేశాము అని చెప్పేసి సబ్మిట్ చేయడం వల్ల అది మీ పాన్ కార్డ్లో 26AS అని చెప్పేసి ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ ఉంటుంది. సో ఆ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్లో మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది అదంతా. ఓకే. మీరు వన్స్ ఎప్పుడైతే మీరు రిటర్న్ ఫైల్ చేస్తారో ఆ టైంలో మీరు కట్టిన ట్యాక్స్ అనేది రిఫండ్ అవుతుందండి. మనకి ఇమీడియట్గా రిఫండ్ అవుతుందా? ఇమీడియట్గా రిఫండ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా, ఆ టైంలో మీకు ఆ డబ్బులు అనేది వెనక్కి ఇస్తుంది డిపార్ట్మెంట్, ఇన్ కేస్ మీకు ఇన్కమ్ సరిపోను ఉంటే. ఓకే. అంటే మనం దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది కంపల్సరీగా చేయాలి. చేసే వాళ్ళకి ఇలా రిటర్న్స్ వస్తాయి మనకి. కంపల్సరీ ఫైలింగ్ చేసుకోవాలండి, లేదంటే మీరు అనవసరంగా ట్యాక్స్ కట్టినట్లే. ఓకే. అది మీరు కట్టాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ అజంప్షన్ మీరు కట్టాలి, మీరు మీ దగ్గర ఆదాయం ఉంది కాబట్టి తీసుకుంటున్నామని చెప్పేసి తీసుకుంటారు. బట్ అల్టిమేట్గా మీరు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రిఫండ్ తీసుకోవచ్చు మీరు ఫైలింగ్ చేసుకొని. ఓకే. ఇప్పుడు నేను 2 years బ్యాక్ కార్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇయర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాను. కానీ ఈఎంఐ అయితే కంటిన్యూ నేను పే చేస్తూనే ఉన్నా ఈ 3 years నుండి. సో నాకు ఇప్పుడు రిటర్న్ వచ్చే అవకాశం ఉందంట? లేదండి, ఇది మనకి డ్యూ డేట్ ప్రకారం చేసుకోవాలి. డ్యూ డేట్ దాటిన తర్వాతకి మనం చేసుకున్న తర్వాతకి రిఫండ్ రాదు. అది ఖచ్చితంగా ఏ ఇయర్లో అయితే మీకు డిడక్ట్ అవుతుందో ఆ ఇయర్కి నెక్స్ట్ ఇయర్లో రిటర్న్ ఫైల్ చేస్తాం కదా, సో ఆ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్లోపు అయిపోవాలి. డ్యూ డేట్లోకి చేస్తేనే మీకు డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తుంది రిఫండ్. ఓకే. ఇప్పుడు నాది 1 year కార్ అనుకోండి, నాకు ఎంత రిటర్న్ రావచ్చు అంటారు? అది మీకు కొటేషన్లో కనిపిస్తుందండి. మీరు కార్ 1 year కార్ తీసుకునేటప్పుడు మీరు కొటేషన్ తీసుకుంటారు కదా డీలర్ దగ్గర, ఆ డీలర్ దగ్గర మీకు క్లియర్గా కనిపిస్తుంది టీసీఎస్ ఎంత కలెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి అనేది. సో ఆ అమౌంట్ అనేది విత్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. అంటే ఈ 1 year ఇంట్రెస్ట్ తో కలిపి వస్తుందా మనకి? డ్యూ డేట్ దగ్గర నుంచి అంటే 31st March దగ్గర నుంచి మీకు ఎంతైతే రిఫండ్ అవ్వాలో అంతవరకు దాని మీద ఇంట్రెస్ట్తో పే చేస్తారు మీకు. ఓకే. ఇప్పుడు షోరూమ్స్ లో నేను రీసెంట్ గానే కార్ తీసుకున్నాను. నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు షోరూమ్స్ నుండి? షోరూమ్స్ వాళ్ళ పని సేల్ చేసుకోవడమే అండి. ట్యాక్స్ కంప్లైంట్స్ గురించి అయితే వాళ్ళు ఏం చెప్పారు. అంటే డిడక్ట్ చేస్తున్నారు కదా, మనం పే చేస్తున్నాం కదా. డిడక్ట్ చేస్తున్నారు, మీకు ఇన్కమ్ ఉంది, మీరు కట్టాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ లో సెట్ ఆఫ్ అవుతుంది కొన్నిసార్లు. బట్ మీకు ట్యాక్స్ ఏమీ లేకపోతే మీరు రిఫండ్ చేసుకోవచ్చు. నార్మల్ గా పబ్లిక్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేకపోతే ఆబ్వియస్లీ అదంతా రిఫండ్ వచ్చేస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ లేదు అంటే అది రిఫండ్ వచ్చేస్తుంది. బట్ చాలా మంది పట్టించుకోరు ఈ విషయాన్ని. ఓకే. ఇప్పుడు 15 lakhs కార్కి జస్ట్ 2 lakhs లేకపోతే 1 lakh డౌన్ పేమెంట్ కట్టి ఉంటారు. మిగిలిందంతా ఈఎంఐకి వెళ్తారు, లోన్ కి వెళ్తుంటారు 14 lakhs వరకు. అలాంటి వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్ ఉంటుందా? అందరికీ ఉంటుందండి. మీరు ఏదైతే డౌన్ పేమెంట్ కడుతున్నారో ఈ ఖర్చులన్నీ పోయిన తర్వాతకి రిమైనింగ్ కార్ వాల్యూ మాత్రమే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఓకే. మీరు పైన కట్టే ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు డౌన్ పేమెంట్లో కవర్ అయిపోతుంటాయి అవన్నీ. ఓకే. ఇప్పుడు ఎంత రిటర్న్ రావచ్చు అంటారు? టోటల్ 100% వస్తుందండి. మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ కనుక విత్ ఇన్ లిమిట్ ఉంటే మీకు 100% రిఫండ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు అనదర్ ఇన్కమ్ ఏదైనా ఉండి ఉంటే దానికి అడ్జస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 2 cars ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫార్ములానా? ఎవరికైనా ఒకటే అండి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పే సెక్షన్ ఏంటంటే మీరు కార్ కొన్నప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు, మీరు రిటర్న్ ఫైల్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు లయబిలిటీ లేకపోతే మేము రిఫండ్ చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్పేది. ఓకే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసి మాక్సిమం చాలా మందికి తెలిసి ఉండదు. అవేర్నెస్ తక్కువ ఉంది. రైట్. సో అసలు ఈ అమౌంట్ అంతా మరి ఎక్కడ పోతున్నట్టు? డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందండి ట్యాక్స్ రూపంలో. మీరు ఫైల్ చేసినా చేయకపోయినా మీరు గవర్నమెంట్కి కట్టేశారు. మీరు ఫైల్ చేస్తే ఏంటంటే నా ఇన్కమ్ తక్కువ ఉంది,
నేను కట్టాల్సిన అవసరం లేదండి, నా అమౌంట్ నాకు రిఫండ్ ఇవ్వండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. ఓకే. సో మీ రిక్వెస్ట్ కన్సిడర్ అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని తెలిస్తే డిపార్ట్మెంట్ మీకు రిఫండ్ చేసేస్తుంది. ఎస్, మీరన్నట్టు షోరూమ్ వాళ్ళది బిజినెస్ అనుకోవచ్చు. అవునండి. సో మీరన్నట్లు ఇప్పుడు జనాలకి నాకు తెలుస్తూ ఉండొచ్చు. అసలు దీన్ని ఎలా మనం చెక్ చేసుకోవాలంటారు? మీకు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీ పాన్ కార్డ్ త్రూ రిజిస్టర్ చేసుకొని అక్కడ 26AS అనే ఫామ్ ఉంటుందండి. ఓకే. 26AS అంటే ట్యాక్స్ క్రెడిట్ ఫామ్. అంటే మీరు ఏం చేసినా కానీ దాంట్లో అంటే మీరు ప్రాపర్టీ కొన్నా, కార్ కొన్నా, లేదు అంటే మీరు జాబ్ చేస్తున్నాను, మీరు బిజినెస్ చేస్తున్నా, ఏది చేసినా దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ చెక్ చేసుకుంటే ఏంటంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మీకు నోటీసెస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటే. అది ఓకే. నోటీసెస్ కూడా వస్తాయి అంటారు. అంటే మీకు అదర్ దెన్ కార్ కాకుండా ఇంకేదన్నా కానీ ఇప్పుడు మీరు కార్ కొన్నారండి, సపోజ్ ఒక 1 CR కార్ కొంటే 1 CRకి మీకు సోర్స్ లేదు, మీరు ఎప్పుడు రిటర్న్ ఫైల్ చేయలేదు. ఓకే. చేయనప్పుడు మీరు 1 CR కార్ కొన్నారంటే మీకు అసలు ఇన్కమ్ ఎక్కడిది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే. సో మీకు ఎక్కడిది 1 CR, మీరు ఎందుకు రిటర్న్లో సబ్మిట్ చేయలేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఓకే. సో దానికి మళ్ళీ పెనాల్టీస్ అని ఇవన్నీ హెవీగా అవుతుంటాయి. దీని అవేర్నెస్ ఏంటంటే మీరు లాగిన్ అయి చెక్ చేసుకోవడమే ఉంటుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.